శ్రీమన్మహాభారతము 845వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 48వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశము చేస్తూ ఉండేటటువంటి క్రమములో జనమేజయ మహారాజు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు. ఓ బ్రహ్మర్షి, అమిత తేజస్వి అయినటువంటి అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళాడు అన్న ఈ అద్భుతమైన పనిని గురించి విన్నటువంటి ధృతరాష్ట్రుడు ఏమన్నాడు అని జనమేజయ మహారాజు అడగ్గానే వైశంపాయన మహర్షి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ జనమేజయ, ధృతరాష్ట్ర మహారాజు వ్యాస మహర్షి వల్ల అర్జునుడు ఇంద్రలోకములో ఉన్నాడు అన్నటువంటి సంగతి విని సంజయునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ సంజయ, చాలా బుద్ధిమంతుడైనటువంటి కుంతీకుమారుడైన అర్జునుడి యొక్క సమస్త వృత్తాంతాన్ని నేను విన్నాను. అయితే నా కొడుకు దుర్యోధనుడేమో ప్రమత్తో గ్రామ్య ధర్మేషు మందాత్మా పాపనిశ్చయః మమ పుత్రః సుదుర్బుద్ధిః పృథివీం ఘాతయిష్యతి. నా కొడుకు దుర్యోధనుడు విషయభోగాలలో ప్రమత్తుడుగా ఉన్నాడు. బుద్ధిహీనుడు వాడు. పాపకర్మల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. చాలా దుష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. వీడు ఏనాడో ఒకనాడు ఈ భూమండలాన్నంతటినీ నాశనం చేస్తాడు. ఓ సంజయ, అయితే అర్జునుడేమో యస్య నిత్యమృతావాచః స్వైరేష్వపి మహాత్మనః, సరదాగా మాట్లాడే సమయాలలో కూడా ఎప్పుడూ నిజమే చెబుతాడు ధనంజయుడైనటువంటి అర్జునుడు. అట్లాంటి అర్జునుడు యోధగా ఉండగా ధర్మరాజు త్రైలోక్యమపి తస్య స్యాత్, 3 లోకాల ఆధిపత్యాన్నైనా పొందగలడు. ఇక ఒక్క ఈ కురు రాజ్యాధిపత్యము గురించి చెప్పాల్సిన పనేముంది? ఓ సంజయ, శిలల వలె కఠినముగా ఉండేటటువంటి తీక్ష్ణముగా ఉండేటటువంటి కర్ణి అనే పేరు కలిగిన బాణాలను ప్రయోగించే అర్జునుడికి ఎదురుగా ఏ సైనికుడు నిలబడగలడు సంజయ? మృత్యువు కూడా అతనికి ఎదురుగా నిలబడలేదు. ఎదిరింపశక్యము కాని పాండవులతో యుద్ధము చేయవలసిన స్థితిలో ఉన్న దురాత్ములైన నా పుత్రులంతా మృత్యువుకు వశులై ప్రవర్తిస్తున్నారు. ఓ సంజయ, తథైవ చ న పశ్యామి యుధి గాండీవ ధన్వనః అనిశం చింతయానోపి యయేన ముదియాత్ రథీ. రాత్రింబవళ్ళు ఆలోచించినప్పటికీ గాంధీవధన్వుడైనటువంటి అర్జునుడికి ఎదురుగా యుద్ధములో నిలబడగల రధికుడు ఎవడున్నాడో తెలుసుకోలేకపోతున్నాను మన పక్షములో. యుద్ధములో ద్రోణుడు కాని, కర్ణుడు కాని, భీష్ముడు కాని వీరు మాత్రమే అర్జునుడికి ఎదురుగా నిలబడగలరు. అయినా నాకు సందేహమే. ఈ లోకములో మా పక్షములో విజయాన్ని ఊహించుకోలేకపోతున్నాను సంజయ అంటూ ధృతరాష్ట్రుడు సంజయుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం.
శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా.
హో శ్రీమన్నారాయణ మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.